వెల్కమ్ టు న్యూస్ ఎయిటీ తెలుగు. ప్రస్తుతం యువత ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్ వైపు మొగ్గు చూపుతున్నారు. వైద్య స్టూడెంట్స్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫార్మసీ స్టూడెంట్ ఉన్నారు. ఆ ఫార్మసీ స్టూడెంట్ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు యువత ఎక్కువగా సాఫ్ట్వేర్ వైపు లేదంటే డిగ్రీలు ఎంబీఏల వైపు చూపిస్తున్నారు, కానీ ఫార్మసీ స్టూడెంట్ గా మీరు ఈ రోజు అంటే వైద్య రంగంలోకి వచ్చే యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? యువత అంటే ప్రెజెంట్ ఇప్పుడు అందరూ కూడా డాక్టర్ చేద్దామని చాలా మంది కోరికగా ఉంటది. అది కోరికగానే మిగిలిపోతున్నాయి చాలా మందికి. కానీ ప్రెజెంట్ ఏంటంటే దీనికి నీట్ రాయాలి, నీట్ రాస్తే బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాలి, కోట్లలో ఈ కోర్సు చెయ్యాలి అనే విధంగా ఉంది. కానీ ఏంటంటే దీనికి గవర్నమెంట్ సీట్స్ అనేది లేవు. ఎవరి డబ్బు ఉంటే వాళ్ళు ఈ కోర్స్ అనేది చేయడానికి అర్హులు అవుతారు. ఎంబీబీఎస్ అనేది నార్మల్గా నాకు కూడా ఒక విధంగా ఎంబీబీఎస్ కోర్స్ అనేది చెయ్యాలని ఉండేది. కానీ అప్పట్లో నాకు పల్లెటూరు కాబట్టి ఇలా నీట్ రాయాలి, దీనికి ఇలా ఉందని చెప్పేసి కూడా నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. లేని విధంగా ఇప్పుడు ఉంది. గవర్నమెంట్ కూడా ఇలా ఉంది కాబట్టి దీనికి ఎంబీబీఎస్ అనేది సీట్లు పెంచాలి. సీట్లు పెంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాని గురించి అనేది తెలియచేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మెడికల్ ఫీల్డ్ అనేది చాలా మంచిది. డబ్బుల కోసం కాకపోయినా రోజు రోజుకి చాలా మందికి మనకి సేవ చేసే అదృష్టం దొరుకుద్ది. వాళ్ళందరికీ కూడా మన తల్లి తండ్రి వయసు ఉన్న వాళ్ళకి మనందరం కూడా సేవ చేసే అదృష్టం మనకు దొరుకుద్ది. ఇదంతా కూడా మనం డబ్బులతో చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మెడికల్ ఫీల్డ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. సాఫ్ట్వేర్ అన్నది ఉంది. సాఫ్ట్వేర్లోకి వెళ్తే ఎక్కువ లక్షల జీతం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంలో చాలా మంది ఉన్నారు కదా. అది తప్పుడు విధంగా ఆలోచించే ఇదండి అది. అంటే ముఖ్యంగా వైద్యం కోర్స్ అంటే వైద్య విద్యా కోర్స్ అనేది చాలా డబ్బుతో కూడుకున్నది, పేదలకు అందన ద్రాక్షగా మిగిలిపోతుంది అనేది కూడా చాలా మంది ప్రజల్లో కూడా అదొక అపోహ అయితే ఉంది. మరి ఈ ప్రభుత్వాలు కూడా ఏ విధంగా ఇటువంటి నిరుపేద విద్యార్థులకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తే మీకు అంటే వారికి మంచిదని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు సాధారణ వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఆ టైంలో ఆ వ్యక్తి బ్రతుకుతున్నాడా, సరైన వైద్యం అందుతం లేదు. కాబట్టి దీని విధంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఉంది. దీన్ని ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేటివ్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు కోట్లు లేదా లక్షలు కట్టాల్సి ఉంది. ఒక సాధారణమైన పేద వ్యక్తి ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉంటే కొన్ని వేలు అంటే 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షలు కానీ అయ్యే విషయం ఉంది. కాబట్టి దీనికోసం గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించి గవర్నమెంట్ వేరే హాస్పిటల్ పెట్టడమా లేదంటే మండలానికి ఒక హాస్పిటల్ ఇచ్చి దాన్ని సాధారణంగా కంటిన్యూగా చేసే విధానమా జరగాలి. అంటే ఫైనల్ గా చెప్పండి భయ్య, యువతకి సంబంధించి ఈ రోజు యువత ఎక్కువగా ఫోన్ కి బానిస అయిపోతున్న సందర్భం. యువత తెలుసుకుంటే ఏదైనా సాధించగలదు అనేది కూడా చాలా నిదర్శనాలు చెప్పాయి. మరి ఈ రోజు యువతకి, ఈ యొక్క జనరేషన్ యువతకి ఒక ఫార్మసీ స్టూడెంట్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏమంటారు? ఏం చెప్పడానికి ఏముందన్న, ఈ రోజుల్లో ఫోన్ లేదే ఏమీ లేదు. మనం ఎక్కడికి ఏది నేర్చుకోవాలన్నా ఫోన్లోనే. ఒక మంచి నేర్చుకోవాలన్నా ఫోనే, చెడుగా ప్రవర్తించాలన్నా ఫోనే, ఏదైనా ఫోనే, బాగుపడాలన్నా ఫోనే, చెడిపోవాలన్నా ఫోనే. మనం మంచి దారిలో నడవాలంటే ఫోన్ అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. లేదని చెడు ప్రభావంలో నడవాలంటే అన్ని విధాలుగా నాశనం చేసేస్తుంది. దాన్ని ఎలా వాడాలో తెలిసినోడే ఒక స్థాయిలో ఉంటాడు.